యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేని వాళ్ళారా, ఈరోజు కూడా మీకు ఈ వీడియో ద్వారా వికేఆర్ గురించి, ఆయన బోధించే తప్పుడు బోధ గురించి ఈరోజు కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేటి దినాలలో ఈయన రెచ్చిపోతూ ఒక దయ్యం పట్టిన వాడుగా వాక్యాన్ని వ్యతిరేకిస్తూ వాక్యంలో రాయబడిన విషయాలను అపార్థం చేసుకొని చాలా మందిని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. అదేవిధంగా దేవుని ఉద్దేశాలను, దేవుడు మన పట్ల మన గురించి ఏం కోరుకున్నాడో వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని అనగా మనుషులని తన పోలికగా తన స్వరూపమందు దేవుడు చేసుకున్నాడు. అంటే మనుషులుగా ఉన్న మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలికగా తనలాగా ఉండాలని, మనుషులైన మనము తన పోలికలో మనం జీవించాలని, తనలాగానే మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ ఉద్దేశాన్ని ఈ దయ్యం పట్టిన వాడు ఏం చేస్తున్నాడంటే, మనుషులు దైవములు కాదు, మనుషులు దైవములు కాదు, మనుషులు మనుషులే, మట్టి నుండి వచ్చిన వారు గనుక వారు దేవునితో సమానం కాదని ఇలా శరీర సంబంధమైన ఆలోచనతో, శరీర సంబంధమైన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయనకి ఆత్మ జ్ఞానం లేదండి, ఆత్మానుసారమైన జ్ఞానం ఈయనకి లేదు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏదో తాగుబోతుల్లా మాట్లాడుతున్నాడు అండి. ఉన్న వాక్యాలను అపార్థం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. సో ఏదైనా కానీ ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కనుక, ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కావాలని వక్రీకరిస్తున్నారు. బైబిల్ బొత్తిగా అర్థం కాక, బైబిల్లో ఉన్న విషయాలు సరిగా అర్థం కాక వాక్యాన్ని మొత్తం అపార్థం చేస్తున్నారు. అదేవిధంగా దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఆ ఉద్దేశాన్ని, అంటే దేవుడు మనల్ని దైవములుగానే చూడాలనుకున్నాడు. మనిషినిగా పుట్టించి మీరు దైవములుగా బ్రతకాలి, నాలాగా ఉండాలి, నాలాగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు కనుక ఈ ఉద్దేశాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. వీరుకు వీరే ఒక దయ్యాలుగా మారిపోతున్నారు. సో ఈ రోజు మనం ఈ విషయాన్ని ఆలోచిస్తాము. మానవులు దైవంలా. మానవులు దైవంలా. మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటంటే మనిషిలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన క్యారెక్టర్, అదే విధంగా రెండోది ఆత్మ సంబంధమైన క్యారెక్టర్. ఎలాగైతే వీరే బోధిస్తూ ఉంటారు, యేసుక్రీస్తులో ఏముంది, రెండు క్యారెక్టర్ ఉన్నాయి. అదేంటంటే ఒక మానవుని క్యారెక్టర్, రెండోది దైవం క్యారెక్టర్. అదే విధంగా సేమ్ మనుషుల్లో కూడా ఒక శరీర సంబంధమైన క్యారెక్టర్ ఉంది, అదే విధంగా ఆత్మ సంబంధమైన క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వీళ్ళు పిచ్చోలు ఏం చేస్తారంటే, దయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన విషయాలను పక్కన పెట్టేస్తాడు, శరీర సంబంధమైన మానవుని క్యారెక్టర్ పట్టేసుకొని వీడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మీకు బైబిల్ బొత్తిగా అర్థం కాదు, బైబిల్ అస్సలు అర్థం కాదు. సో ఏదైనా కానీ బైబిల్ మన గురించి ఏం చెప్తుంది, బైబిల్లో మన గురించి ఏం రాయబడింది, నిజంగా మనం దైవంలేనా లేకపోతే కేవలం మనుషులేనా, వీటిని గురించి మనం ఆలోచిస్తాం. మనం బైబిల్లో ఆలోచిస్తే ఆది కాండం నుండే మనకి దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. అదేంటంటే స్టార్టింగ్ లోనే దేవుడు అన్నాడు ఏంటంటే, ఆదాము పండు తిన్న తర్వాత ఆయనకి మంచి చెడు అనే జ్ఞానం వచ్చేసింది. మంచి చెడు అనేది జ్ఞానం వచ్చేసింది. అలా వచ్చేసిన తర్వాత ఆదం హవ్వలు ఏమయ్యారంటే దేవునికి సమానులయ్యారు. అదే విషయాన్ని దేవుడు చెప్పాడు, మేము చెప్పడం లేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నవారు చెప్పడం లేదు, దేవుడు చెబుతున్నాడు. దేవుడే చెబుతున్నాడంటే దేవుని చెప్పిన మాటను నమ్మకుండగా ఈ దయ్యం పట్టిన వాడు, ఒక వక్రిగాడు, పిరికివాడు ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు. సో మీరే ఆలోచించండి, వీడు దేవుని సంబంధ లేదా సాతాను సంబంధం మీరే ఆలోచించండి. సో ప్రారంభంలోనే దేవుడు ఏం చేశాడంటే, మానవులు మంచి చెడులను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఈ మంచి చెడులు అనేది దేవునికి తెలుసండి, మంచి చెడు అని దేవునికి తెలుసు. పండు తిన్న తర్వాత ఆదాం పాపం చేశాడు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మంచి చెడు అనే విషయంలో ఈ పాయింట్ లో ఆదాం హవ్వలు ఏమయ్యారంటే దేవునికి సమానులుగా అయ్యారు. ఎందుకంటే సాతాను వాడు ముందే చెప్పాడు, మీరు పండు తింటే మీరు దేవతలైపోతారు, మంచి చెడులు తెలుసుకున్న వారే దేవతలైపోతారని సాతాను వాడు చెప్పాడు. సాతానికి తెలుసు, కానీ సాతానికి ఉన్నంత జ్ఞానం వీడికి లేదంటే వీడు మహాసాతాన్ అండి. ఈ వక్రిగాడు మహాసాతాన్ అండి, సాతాన్ కంటే మించిన సాతాను వాడు. సాతానుకున్న జ్ఞానం కూడా వీనికి లేదు. సో
బైబిల్ ఆలోచిస్తే మనుషులందరూ ఏ విషయంలో సమానులయ్యారంటే మంచి చెడులు. ఇప్పుడు మంచి చెడు అని మనకు తెలుసా తెలియదా? తెలుసు. అంటే దేవునికి తెలిసిన విషయాలు, దేవునికి ఉన్న విషయాలు ఇప్పుడు మనకు వచ్చేసిందంటే వచ్చింది. ఓకే, సో మంచి చెడుల విషయంలో మనం ఏమయ్యామంటే దేవునికి సమానులయ్యాము. అదే విషయాన్ని అక్కడ దేవుడు చెప్పాడు, మోషే ద్వారా రాయించాడు. కానీ ఈ బక్రీగానికి అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, అదే విధంగా బైబిల్లో మనం ఇంకా ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో నిర్గమకాండం కానీ ఇంకా కీర్తన గ్రంథం కానీ ఇలా అనేకమైన వర్సెస్ ఉంటాయండి, అనేకమైన వచనాలు ఉంటాయి. అక్కడ రాజులను దేవుడు దైవంలు అంటాడు, న్యాయాధిపతులను దేవుడు దైవంలు అంటాడు. ఓకే, యాజకులను దేవుడు దైవంలు అంటాడు. వీరిని ఎందుకు అంటున్నాడు? వీరు మనుషులు కాదా? మీరు బాగా ఆలోచించండి. ఈ వక్రీగాడు ఏం చేశాడంటే వాళ్ళు మనుషులు దైవంలు కాదు, దేవుడు కొందరినే దైవంలు అన్నాడు. మరి కొందరిని దేవుడు దైవంలు అన్నాడంటే ఆ కొందరు మనుషులు కాదా? ఆలోచించండి మీరు ఒకసారి. ఆ కొందరు మనుషులు కాదా? ఓకే, ఇజ్రాయెల్లో ఉన్న రాజులు, న్యాయాధిపతులు, యాజకులు వీరు మనుషులు కాదా? మనుషులే కదా. మళ్ళీ దేవుడు మనుషులనే దైవం అంటున్నాడు కదా. ఓకే, ఇంత కనీస జ్ఞానం లేదా వీనికి? ఓకే, పిచ్చోడండి వీడు, పిచ్చోడు. ఓకే, అదేవిధంగా బైబిల్ కాన్సెప్ట్ మొత్తం ఆలోచిస్తే, బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఆలోచిస్తే దేవుడు మనుషులను ఎప్పుడు కూడా ఏమంటాడంటే మీరు నాలాగా ఉండాలి, మీరు నాలాగా ఉండాలి. ఎలాగంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడుగానే ఉండాలి. దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణై ఉండాలి. ఓకే, నేను రాజును కనుక మీరు కూడా రాజుగానే ఉండాలి. ఓకే, నేను న్యాయాధిపతి కనుక మీరు కూడా న్యాయాధిపతులుగానే ఉండాలి. ఓకే, మీరు ఆలోచించండి ఎంత సమానత్వం కనబడుతుంది మనకి ఇక్కడ. ఓకే, అందుకే బైబిల్లో ఏమని రాయబడిందంటే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ రాజులు ఎవరు? మనుషులు కాదా? దేవుడు రాజు, దేవుడు కింగ్. మళ్ళీ వేరే కింగ్ ఎవరు? మనం కాదా? మనుషులు కాదా? ఓకే, మనుషులనే దేవుడు కింగ్ అంటున్నాడు, మనుషులనే దేవుడు రాజు అంటున్నాడు. ఓకే, అదే విధంగా ప్రభువులకు ప్రభువు. ఇప్పుడు దేవుడు ప్రభువు, మిగిలిన వాళ్ళ ప్రభులు ఎవరు? మిగిలిన ప్రభులు మనుషులే. ఓకే, మనుషులే. అంటే మనుషులు కూడా ప్రభువులు అంటే ప్రభువులు. ఎందుకంటే దేవుడు తనలాగానే వారిని చేసుకున్నాడు, తన స్వరూపమందు తన పోలిక. అంటే మనుషులు దేవునితో సమానంగా జీవించాలనే ఉద్దేశం అక్కడ బైబిల్లో. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని సమానులుగానే ఉంటారు. ఓకే, వీడు దయ్యం కనుక వీటన్నిటిని వీడు వ్యతిరేకిస్తుంటాడు. ఎందుకంటే బుర్ర పాడైపోయింది అన్నది, బైబిల్ సరిగా అర్థం కాదు, చదవడం రాదు, కాంటెక్స్ట్ తెలియదు, ఏది తెలియదు. ఓకే, బైబిల్ స్పష్టంగా దేవుడు అనేకమైన చోట, ఒకటి రెండు కాదండి, పాత నిబంధనలో దేవుడు మీరు దైవంలని దైవం అనే పేరుతో రాశాడు. ఓకే, కానీ క్రొత్త నిబంధనలు వచ్చేసరికి దేవుడు క్యారెక్టర్ గురించి మాట్లాడినాడు. క్యారెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా ఏం కొడుతున్నాడు? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకున్నాడు. అదేవిధంగా దేవుడు ప్రేమ కనుక మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు దయవంతుడు కనుక మీరు కూడా దయ కలిగిన వారుగా ఉండాలి. అంటే దేవుని స్వభావంలో మారాలని క్రొత్త నిబంధనలో. ఓకే, పాత నిబంధనలో మీరు దైవంలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో మీరు దేవుని స్వభావం, డివైన్ నేచర్, ఓకే, దేవునిలాగా మీరు మారాలని క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఎక్కడ రాయబడింది అంటే మీకు ఒక వచనం చూపిస్తాను, మీరు బాగా దాన్ని చదవండి, మీరు మనసు పెట్టి ఆలోచించండి, బైబిల్ ఓపెన్ చేసి మీరు కూడా చదవండి. ఓకే, దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మనం అందరం కూడా దైవ స్వభావం గలవారుగా ఉండాలి. ఎక్కడ రాయబడింది అంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఓకే, 4వ వచనం చదువుకుందాము. అందులో మీకు చివరి లైన్, అక్కడ మీకు ఒక లైన్ మీకు కనిపిస్తుంటది, ఆ లైన్ పైన ఒక మాట రాయబడింది ఏంటంటే దైవ స్వభావం నందు. ఓకే, ఎలా రాయబడింది అంటే చివరి లైన్ చదువుకుందాము. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు. బాగా ఆలోచించండి, దైవ స్వభావం నందు. దైవ స్వభావం అంటే దేవునికి ఎలాంటి స్వభావం ఉంటుందో, దేవునికి ఎలాంటి గుణగణాలు ఉంటాయో, దేవునికి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో అలాంటి విషయంలో దైవ స్వభావం నందు పాలివారగునట్లు. ఇంగ్లీష్ లో మీరు చూస్తే డివైన్ నేచర్. ఈ డివైన్ నేచర్ ఎవరు రావాలంట? మనకు రావాలంట. మనకెందుకు రావాలి? మనం మనుషులం కదా, మనం మట్టి నుంచి వచ్చాం కదా. ఓకే, శరీరం మట్టి నుంచి వచ్చిందే కానీ మన ఆత్మ మట్టి నుంచి వచ్చిందా? ఓకే, శరీరం మట్టి నుంచి వచ్చింది, వెరీ గుడ్. ఓకే, కానీ ఆత్మ ఎక్కడ వచ్చింది? మట్టి నుంచి తీసాడా దేవుడు? లేదా దేవుడు తన ఆత్మలో నుండి జీవవాయువు ఊదాడు.
అంటే ఊదాడంటే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. ఆత్మ కలిగిన మనిషికి దైవ స్వభావం ఉండాలి. అందుకే బైబిల్లో అనేకమైన వచనాలు, నేను రాజు కనుక మీరు కూడా రాజుగా ఉండాలి, నేను న్యాయాధిపతి కనుక మీరు కూడా న్యాయాధిపతిగానే ఉండాలి. ఓకే, ఇలా అనేకమైన విషయాలు. ఓకే, నేను ప్రభువు కనుక మీరు కూడా ప్రభుగానే ఉండాలి, నేను రాజు కనుక మీరు కూడా రాజుగానే ఉండాలి. ఓకే, నేను ప్రేమ కనుక మీరు కూడా ప్రేమ కలిగిన వారై ఉండాలి, నేను దయాళుడును కనుక మీరు కూడా దయ కలిగిన వారై ఉండాలి. ఇవన్నీ మాటలు ఏం చెబుతున్నాయి? మనం దేవుని పిల్లలమే కదా, దేవునిలా ఉండాలని కదా, మీరు కూడా దైవంలో గానే జీవించాలని కదా. ఓకే, ఇంత స్పష్టమైన విషయాలను వీరు అపార్థం చేసుకుంటున్నారంటే వీరికి వాక్యం తెలియదండి, వీరికి వాక్యము తెలియదు. అందుకే మానవుడు దైవం కాదు దైవం కాదని వక్రీకరిస్తున్నాడు. ఈ వక్రీగాడు దయ్యం పట్టినవాడు. ఓకే, అదే విధంగా చాలా బిల్డప్ ఇస్తున్నాడు. వాక్యం విషయంలో నాతో కూర్చొని మాట్లాడండి, మీకు సత్తా ఉంటే సబ్జెక్ట్ ఉంటే నాతో మాట్లాడండి, సబ్జెక్ట్ ఉంటే నా ఛానల్ ఎందుకు కోఆపరేటివ్ వేసేవరా వెధవా, ఎందుకు వేసావు? నీకు సబ్జెక్ట్ ఉంటే ఎందుకు వేసావు? ఓకే, సబ్జెక్ట్ లేకనే నాతో వాదించలేకనే నాతో ఓడిపోతాను తెలిసే కోఆపరేటివ్ వేసావు. ఓకే, అదే విధంగా ఏదేదో మాట్లాడుతున్నావు ప్రసన్న బాబు గురించి. ఓకే, ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాం. మేఘ గాంభీరం అంట, నీకు ఈ ఆడంగి గాంభీరం ఉంది, మళ్ళీ ఆడంగి గాంభీరం నీకు ఉంది, అందుకే కోఆపరేటివ్ వేసావు. నాతో మాట్లాడే చేత కాదు నీకు. ఓకే, ఆడంగి గాంభీరం నీది. ఓకే, సో వీరికి ఏంటంటే బైబిల్ తెలియదండి. బైబిల్ చెప్తాంటే మానవుడు కూడా దేవుడే అండి, మానవుడు కూడా దేవుడే. అందుకే బైబిల్లో ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తాము, అక్కడ క్లారిటీ అయిపోతుంది అండి. క్లారిటీ అయిపోతే మానవుడు కూడా దైవమే. ఓకే, ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి, యూదులు ఏసి ఆరోపణ ఏంటంటే యేసుక్రీస్తు వారి పైన నువ్వు మనుషుడవు. ఓకే, ఏ విధంగా అయితే ఈరోజు ఈ వక్రీగాడు, ఓకే, ఈ వక్రీగాడు ఏ విధంగా అయితే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పైన ఆరోపిస్తున్నాడు, మీరు మనుషులేండి దేవునిగా చెప్పుకుంటున్నారు అని ఏ విధంగా అయితే ఈ ఆడంగి గాంభీరం మాట్లాడుతున్నాడో, ఓకే, ఇదే విధంగా ఆ శాస్త్రీయ పరిస్థితుల్లో మాట్లాడారు. ఓకే, ఆ రోజు యేసుక్రీస్తుకు విరోధులు వీరు, ఈ రోజు సత్యానికి విరోధులు ఈ వీకేఆర్ దయ్యం లాంటి వాడు. ఓకే, అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే, అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము. ఓకే, వీరు శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉన్నారు కనుక యేసుక్రీస్తులో దైవత్వం చూడలేకపోతున్నారు, యేసుక్రీస్తులో దైవత్వం చూడలేకపోతున్నారు అని మనిషిగానే చూస్తున్నారు. అందుకే నీవు మనుషుడవై ఉండి దేవునిగా చెప్పుకొనుచున్నావని వ్యతిరేకంగా మాట్లాడినారు. ఈ రోజు కూడా ఈ దద్దమ్మలు, సాతాను దయ్యం పట్టిన వాడు ఈ వీకేఆర్ కూడా మనల్ని క్రైస్తవులని మనుషులను కానీ చూస్తున్నాడు కనుక వీనికి మనుషుల్లో క్రైస్తవ్యంలో దైవత్వం కనిపించడం లేదు. ఓకే, వీడికి దయ్యం పట్టింది కనుక కనిపించడం లేదు. వీడు శాస్త్రీయ పరిశీలి లాంటి వాడు అండి, వీడు కూడా ఒక సద్దికేయుడు, వీడు ఒక శాస్త్రీయ పరిశీలి లాంటి వాడే. యేసుక్రీస్తును ఆ రోజు ఎలాగైతే వ్యతిరేకించాడో ఈ రోజు సత్యాన్ని వ్యతిరేకించిన వీడు కూడా ఒక శాస్త్రీయ పరిశీలి లాంటి వాడే అండి, ఒక వెధవ అండి వీడు. ఓకే, ఇంకా ముందుకు వెళ్తాము. అందుకు యేసు అంటే వారు వేసిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తూ, అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తున్నాడు, ఏమని? మీరు దైవములని దేవుడు మీకు చెప్పాడు కదా. ఓకే, మీరు ఎవరైతే మనుషులు దైవం కాదంటున్నారో ఆ మనుషుల గురించి మీరు దైవములు, మీరంటే మనుషులే దైవములని కీర్తన గ్రంథంలో రాయబడలేదా అని చూపిస్తున్నాడు. అదే విధంగా కింద ఏం రాయబడిందంటే, లేఖనము నిరర్థము కానేరదు, లేఖనము నిరర్థకము కానేరదు. అంటే లేఖనం ఎప్పుడు కూడా అపార్థం చేయదండి. ఓకే, నీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, నువ్వు మనిషి కనుక, నీకు దయ్యం పట్టింది కనుక, నువ్వు ఒక సాతాను కుమారుడు కనుక, ఓకే, నీకు అర్థం కాకపోవచ్చు. కానీ బైబిల్ తెలిసిన వారికి ఇక్కడ స్పష్టమవుతుంది ఏంటంటే, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. ఓకే, అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల దేవుని కుమారుడు అని చెప్పినందుకు, అంటే దేవుని కుమారుడే దైవముడు. ఓకే, సూటి ప్రశ్న వీకేఆర్కి, నువ్వు దేవుని కుమారుడవా సాతాను కుమారుడవా ముందు చెప్పు. ఓకే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు కూడా దైవమే, నువ్వు సాతాను కుమారుడు అయితే నువ్వు నిజంగా దయ్యమే. ఓకే, నువ్వు నిజంగా దయ్యమే. ఓకే, సో బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయండి, మెయిన్ రిఫరెన్స్ మీకు ఇచ్చాను, మనుషులు కూడా దైవంలే. ఓకే, సో వీడు ఏమంటాడంటే అందరు కాదు అంటే నిజంగా అందరు కాదు. అది ఎవడైతే
దేవుని వాక్యం వింటాడో, దేవుని వాక్యం ఫాలో అవుతాడో వానికే ఇప్పుడు అది దైవం అనే పేరు వస్తుంది. ఎందుకంటే మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయాడు. ఓకే, కోల్పోయాడు. దైవం దేవునితో సమానంగా ఉండే అధికారాన్ని కోల్పోయాడు. ఓకే, కోల్పోయిన వాడు ముందు ఉంది. ఓకే, ముందు ఉంది, తర్వాత కోల్పోయాడు. ఇప్పుడు మరలా అది రావాలంటే వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. సో మీకు అందరికీ ఏం తెలియాలనుకున్నానంటే, వాక్యాన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా దైవంలాగా మారండి. వాక్యాన్ని అపార్థం చేసుకొని ఈ వీకేఆర్ లాగా దయ్యంలా మారకండి. ఈ వీకేఆర్ల దయ్యంలా మారకండి. వీడొక్క అడంగి గాంభీర్యం మీకు ఉంది. ఓకే, నాతో మాట్లాడలేక కాపీరైట్ వేయటము, మరలా అక్కడ పెద్ద పెద్ద బిల్డప్ ఇవ్వడం, నాతో కూర్చొని మాట్లాడండి, నీ ముఖం ప్రసన్న బాబు నీతో మాట్లాడాలంటే మాలాంటి వాడిని ఎదుర్కో. నేను ఎలా ఓడిస్తామో, ఎలా నిన్ను ఒతికి ఆరేస్తామో అసలు నీకు అర్థం కూడా కాదు. నీలాంటి వాడిని ఓడించడానికి నేనే చాలు నీకు. అంత పెద్ద పెద్ద వాళ్ళు నీకు అవసరం లేదు, నేనే చాలు నీకు. ఓకే, ఎలా ఓడిస్తానో నీకే అర్థం కాదు. ఓకే, సో అందరికీ ఏం చెప్తున్నారంటే, మీరు వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకొని మీరు కూడా దైవములుగా మారండి, వీళ్ళ దయ్యంలా మారకండి. వీడు ఒక దయ్యం పట్టిన వాడు, సాతాను అనుచరుడు, సాతాను కుమారుడు. వీడు దైవంగా మారాలనే ఉద్దేశం వీనికి లేదు. కానీ దేవుడు మనల్ని దైవములుగా చూడాలనుకున్నాడు, దేవునిలా మనం ఉండాలని అనుకున్నాడు. కనుక మనము దేవుని ఉద్దేశం ప్రకారంగా దైవములుగానే మారడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళని న్యాయాధిపతులను, రాజులను, యాజకులను వాళ్ళని దేవుడు దైవం అన్నాడు. క్రొత్త నిబంధనలో మనం కూడా రాజులైన యాజకులము, మనం కూడా న్యాయాధిపతులమే. ఓకే, సో మనకు కూడా క్రొత్త నిబంధనలో దైవములుగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మనందరూ దైవములుగానే ఉండడానికి ప్రయత్నిస్తాము, మనం కూడా దేవునిలా ఉండడానికి ప్రయత్నిస్తాము. అంతే తప్ప ఈ దయ్యంలా మారకండి. వీడు ఒక చాలా దయ్యం అండి, వీడు దుష్టాత్మ పట్టిన వాడు వీడు. ఓకే, అందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరలోకం ఎవరికి ఇస్తాడంటే దైవంగా మారిన వాళ్ళకి ఇస్తాడే తప్ప సాతానుగాడుగా ఉన్నవాడికి అస్సలు ఇవ్వడండి. సాతాను పిల్లలకు అస్సలు ఇవ్వడు. ఓకే, కేవలం మనిషిగా ఉన్నవాడికి అస్సలు ఇవ్వడు. ఎవరికి ఇస్తాడంటే మానవు నుండి దైవంగా మారిన వారికి ఇస్తాడు. ఓకే, సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. కనుక మీరు తప్పనిసరిగా నా వీడియో చూస్తుండండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కమెంట్ కూడా తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.